నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హైందవ శంకరావ యాత్రకు 2,50,000 రూపాయలు వితరణ చేసిన ఎన్వీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వేణుగోపాల్ రెడ్డి. నక్కబండలో పాఠశాలను ఏర్పాటు చేయండి, విద్యార్థుల తల్లిదండ్రుల వినతి. పాఠశాల యాజమాన్య కమిటీ వారు తమ బాధ్యతలు తెలుసుకునేందుకే శిక్షణ. ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి. గోకుల్ రోడ్డును మరమ్మతు చేయించిన విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు. వార్తలను వివరాలు. నూతనంగా ఏర్పాటైన పాఠశాల యాజమాన్య కమిటీ వారు వారి విధులు బాధ్యతలు తెలుసుకోవడం ఎంతో అవసరమని ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం పొంగనూరు పట్టణం బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అర్బన్ మరియు రూరల్లోని 138 పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు హాజరయ్యారు. విధులు బాధ్యతలు, పాఠశాల పర్యావరణ పరిరక్షణ ఇలా తదితర విషయాలపై శిక్షకులు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని చిత్తూరుకు చెందిన డిఐ అష్రఫ్ ఖాన్ పర్యవేక్షించారు. పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్ దగ్గర నుంచి ఉన్నటువంటి 15 మంది సభ్యుల యొక్క ప్రధాన బాధ్యత ఏంటంటే స్కూల్ని అభివృద్ధి పథంలో నడిపించడం, స్కూల్ని బలోపేతం చేయడం, దాంట్లో ఉన్నటువంటి పిల్లల్ని స్ట్రెంగ్త్ పెంచడం, పిల్లల యొక్క గుణాత్మక నిష్పత్తిని పెంచి అక్కడ ఉన్నటువంటి పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ భౌతికంగా కావచ్చు, లేకపోతే పిల్లల్ని పెంచడం ద్వారా విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తిని పెంచడంలో భాగస్వామ్యం వహించవచ్చు. అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి భోజనం యొక్క నాణ్యతని పరిశీలించవచ్చు. అదేవిధంగా పిల్లలతో పాటు మీరు కూడా ప్రతిరోజు ఒక చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, పిల్లలతో పాటు కలిసి ఒకరోజు భోజనం చేయొచ్చు. అందులో ఉండేటువంటి రుచిని చూసి మీరు అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం కూడా ఫిర్యాదు చేయవచ్చు. అదేవిధంగా ఎస్ఎంసీ మెంబర్ల యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఏమంటే పిల్లలు అవుట్ ఆఫ్ స్కూల్స్ లో ఉండేటువంటి పిల్లల్ని, బయట ఉండేటువంటి పిల్లల్ని బడి లోపల చేర్చుకునే విధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి మీరు ఆ పిల్లల్ని మళ్ళీ తిరిగి పాఠశాలలోకి చేర్పించుకోవాలి. అదేవిధంగా టాయిలెట్స్, బాత్రూమ్స్ ఇవన్నీ క్లీన్ గా ఉన్నాయా లేదా అని మీరు కూడా వచ్చి చెక్ చేయొచ్చు. హెచ్ఎం గారి యాప్ లో ఉండేటువంటి టిఎంఎఫ్ యాప్ లో ఉండేటువంటి లాగిన్ ని మీరు తీసుకొని ఆ లాగిన్ లో కూడా మీరు మంగళవారం కావచ్చు లేదా గురువారం కావచ్చు పాఠశాల యాజమాన్య కమిటీ తల్లిదండ్రులు ఎవరైనా వచ్చి కూడా ఆ ఫొటోస్ ని అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా ఆ యొక్క ప్రగతి మెరుగుదలకు ఏదైనా వెనుకబడి ఉంటే ఆ ప్రగతి యొక్క మెరుగుదలకు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకోవడము. అదేవిధంగా పాఠశాల గ్రంథాలయం అన్ని పాఠశాలలో ఉండే సార్, గ్రంథాలయం అనేది ప్రత్యేకంగా ఉండదు. ఉన్నటువంటి దాన్ని బుక్స్నే మనము గ్రంథాలయంగా ఉపయోగించుకోవాలి. ఆ గ్రంథాలయం యొక్క బుక్స్ని విద్యార్థులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అవసరమైన మేరకు ఉపయోగించుకోవచ్చు. సో వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ ఇవ్వడము, రిసీవ్ చేసుకోవడము అనేది ఉపాధ్యాయులు చేస్తారు. దాంతోపాటు యాజమాన్య కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా ఇంట్రెస్టెడ్ తీసుకుని ఏం చేయొచ్చు, పేరెంట్స్కు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళకి బుక్స్ ఇవ్వచ్చు, మళ్ళీ తీసుకుని డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఈ గ్రంథాలయం కూడా సరిగా వినియోగించుకునే విధంగా అవగాహన పెంచడము. అదేవిధంగా విద్యార్థులు ఆడుకోవడానికి ఆట స్థలము, క్రీడా పరికరాల లభ్యత పైన పర్యవేక్షణ చేయాలా. అదేవిధంగా ఇంతకు ముందే మన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు గురించి పొంగనూరు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈరోజు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ మరియు ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం బసవరాజ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పాఠశాల కమిటీ మరియు ఉపాధ్యాయులు వీరి మధ్య సత్సంబంధాలు నెలకొల్పి పాఠశాల అభివృద్ధిలో సక్రియంగా పాల్గొనే విధంగా తల్లిదండ్రుల కమిటీని ప్రోత్సహించడానికి మరియు పాఠశాల కమిటీ బాధ్యతలు, వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి విధులు, అదేవిధంగా విద్యార్థుల క్రమశిక్షణ, పాఠశాల మౌలిక వస్తువులు వీటన్నిటిపైన సమగ్రంగా ఈరోజు డిఆర్పీల చేత శిక్షణ అనేది ఇప్పించడం జరుగుతుంది. ఈరోజు 2 సెషన్లలో కూడా ఈ ట్రైనింగ్ కార్యక్రమం అనేది జరుగుతుంది.
ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత పాఠశాల స్థాయిలో ఈరోజు హాజరైనటువంటి పాఠశాల కమిటీ మెంబరు మరియు ప్రధానోపాధ్యాయులు, పాఠశాల స్థాయిలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరించి పాఠశాల స్థాయిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వ ఉద్దేశము పాఠశాలలు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు వీరి మధ్య సత్సంబంధాలు నెలకొల్పి పాఠశాల అభివృద్ధిలో అందరినీ భాగస్వాములు చేయాలనేది ధ్యేయంగా మొట్టమొదటిసారిగా ఈరోజు మండల స్థాయిలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సమావేశాలు ఈరోజు శిక్షణా కార్యక్రమం జరుగుతుంది అని మీ ద్వారా తెలియజేస్తున్నాము. నక్కబండ ప్రాంతంలోని బడి పిల్లలకు చదువు దూరంగా ఉంది. బడికి వెళ్లాలంటే 2 కిలోమీటర్లు. దీనికి తోడు సరైన మార్గం లేక అవస్థలు పడుతున్నారు. పుంగనూరు పురపాలికలోకి ఇటీవల చేరిన నక్కబండ ప్రాంతంలో 30 మందికి పైగా బడికి వెళ్లే విద్యార్థులు ఉన్నారని, ఇక్కడి నుంచి కల్లుపల్లి గ్రామంలో ఉన్న పాఠశాలకు వెళ్లేందుకు తమ పిల్లలు అవస్థలు పడుతున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. కేవలం 3 మాత్రమే ఉన్న కల్లుపల్లి పాఠశాలను నక్కబండ ప్రాంతంలోకి మార్పు చేయాలి లేదా నూతనంగా పాఠశాలను నిర్మించాలని పాలకులు, అధికారులను పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. కనీసం కల్లుపల్లిలో 3 ఉన్నారు, కానీ 32 మంది నక్కబండలోనే ఉన్నారు. కానీ రావడానికి దారి లేదు. దయచేసి దారిన ఇప్పిండి, లేకుంటే మాకు నక్కబండ కన్నా స్కూల్ మార్చండి. రెండిట్లో ఏదో ఒకటి చెయ్యండి. పిల్లల్ని చదివించండి, మంచిది అంటారు. స్కూలే లేకపోతే ఎట్లా చదివిపిస్తాం మేము? చదివించాలంటే మాకు నక్కబండకి స్కూల్ కావాలి. దయచేసి స్కూల్ అన్నా చేయండి, లేదంటే పిల్లలకి వచ్చిపోవడానికి దారన్నా ఇప్పించండి. దానికి మించి మేమేమీ అడగడం లేదు. మా పిల్లల భవిష్యత్తు మాకు కావాలి. దయచేసి ఎంఆర్ఓ కానీ, కార్యకర్తలు కానీ, పెద్దవాళ్ళు కానీ గౌరవించి మా పిల్లలకి దారి ఇప్పించని కోరుకుంటా ఉన్నాము. దయచేసి ఇప్పించండి అంతే. మాకు బస్సులు పోవడానికి వద్దు. మా పిల్లలు కాలినడక నడుస్తున్నారు, దానికి దారి కావాలి మాకు, అంతే. పుంగనూరు తెలుగుదేశం పార్టీ టీడీపీ ఇన్ఛార్జి గారికి తెల్లబాబు గారికి నమస్కారము. అలాగే వైసీపీ ఎమ్మెల్యే గారి పెద్దిరెడ్డి రామచంద్ర గారికి కూడా నమస్కారము. ఇక్కడ పడుతున్న పిల్లలు నక్కబండ నుంచి మన కల్లుపల్లికి రావాలంటే 32 మంది వస్తారు. ఈ కల్లుపల్లిలో మాత్రం 3 పిల్లలు వస్తున్నారు. 10th మొత్తం కలిపి 35 మంది ఉన్నారు. ఇదే రోడ్డు ఇంతకుముందు ట్రాక్టర్ పోయే రోడ్డుగా ఉండింది. కానీ ఇప్పుడు ఒకరు వాళ్ళ భూమి మనకు సంబంధం లేదు. కొంచెం దారి లేకుండా పిల్లలు దారి లేకుండా వస్తాను. పిల్లలు వచ్చేటప్పుడు పోయేటప్పుడు అందరూ ప్రాబ్లం వస్తున్నాయి. పిల్లలకి అంత కరిస్తే కూడా ఏం జరుగుతారో ఆ తల్లిదండ్రులు ఎంత భయపడుతుంది. ఇంతకుముందు రోడ్డు కావాలని అడిగాము పెద్ద మనిషిని. ఆయన కూడా ఏం చెప్పారు, పెద్దలు ఏమైనా సహాయంతో తీసుకోవచ్చు, అంతే మనమేం చేయలేము. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన వల్ల రోడ్డు రావచ్చు, చేస్తామని చెప్పినారు. కానీ మన నక్కబండకు మెయిన్ స్కూల్ ఇస్తే చాలా మంచిదని కోరుకుంటాం. నక్కబండ నుంచి సుమారుగా టౌన్లోకి కానీ, కల్లుపల్లికి కానీ, గూడుపల్లికి కానీ ఎంతోమంది సుమారుగా 500 మంది ఆటోల్లో, బస్సుల్లో ఛార్జీలు పెట్టుకొని ఆటోకి 1000 రూపాయలు ఇచ్చుకుంటూ గుంటూరు టౌన్లోకి పోతున్నారు. ఆటోకి 500 రూపాయలు ఇచ్చుకుంటూ గుంటూరుపల్లికి వస్తున్నారు. అలా ఇబ్బంది లేకుండా మన నక్కబండలోనే ఒక ప్రైమరీ స్కూల్ పెట్టినా కూడా మాకు చాలా సంతోషం ఉంటుందని చెప్పుకుంటున్నాం. అలాగే మా చెల్ల రామచంద్రరెడ్డి అన్న గారు చొరవ తీసుకొని ఇప్పుడు మనకి స్కూల్లో ప్రైమరీ స్కూల్ పెట్టేట్టుగా మీరు చూడాలనేసి మేము కోరుకుంటున్నాం. పెద్దిరెడ్డి గారికి కూడా మన నమస్కారం. పొంగనూరు మండలం ఏటవాకిలి గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాము హాజరయ్యి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇప్పటి వరకు 20 అర్జీలు స్వీకరించడం జరిగింది. దాంట్లో సర్వే రిలేటెడ్ 5, మిగతాది పట్టాదారు పాస్ పుస్తకం సంబంధించి 15 అర్జీలు, మొత్తం 20 అర్జీలు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి ఏటవాకిలి గ్రామంలో రీసర్వేకి సంబంధించి 4 టీములు 4 భాగాలుగా సర్వే చేసి రైతులకు సంబంధించిన వారి పత్రములను, వారి ఎంజాయ్మెంట్లో ఉండే భూములను సర్వే చేసి ఆ కార్యక్రమంలో జాయింట్ దారులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ భాగాలకు ఏవేవి రావాలనో పత్రాల ద్వారా కావచ్చు, లేదంటే భూమి మీద ఎంజాయ్మెంట్ ప్రకారం కూడా
సబ్ డివిజన్ చేసేసి పరిష్కరించి వాళ్ళకు ఎల్పిఎం నెంబర్ బేస్డ్ పాస్ పుస్తకాలను కూడా మంజూరు చేయడం జరుగుతుంది. పొంగనూరు పట్టణం గోకుల్ వీధిలో 5 నెలలుగా ఆ ప్రాంత ప్రజలకు ప్రతిరోజు ఎదురవుతున్న సమస్యను విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు పరిష్కరించారు. గోకుల్ వీధికి వెళ్ళు మార్గం మొదటిలో రోడ్డు దెబ్బతినింది. దీంతో వాహన చోదకులు పాదచారులు ప్రతిరోజు పడుతున్న ఇబ్బందిని కేసీటీవీలో ప్రసారమైన వార్తా కథనాన్ని చూసిన ఆయన స్పందించారు. తన మిత్రుల సహకారంతో దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేయించారు. నాణ్యతలో రాజీ పడకుండా దగ్గరుండి మరమ్మతు పనులు చేయించారు. సుకుమార్ బాబు చేసిన పనికి గోకుల్ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేసి తమ ధన్యవాదాలు తెలిపారు. ఇదే కాకుండా ఇదివరకు మినీ బైపాస్ రోడ్డులో గుంతలను ఆయన పొడిపించారు. ముఖ్యంగా కేసీటీవీలో ఈ గోకుల్ రోడ్డు వీధి చాలా మంది పిల్లలు పడిపోతున్నారు, 2 వీలర్లతో ఎంట్రన్స్లో పడిపోతున్నారని నాకు కేసీటీవీలో చూశాను. మరియు కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఏదైనా స్పందించి మీరన్నా కలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. కొంచెం మ్యారేజ్ పనుల్లో ఆలస్యంగా ఈ పని ఎత్తుకున్నాము. ఈరోజు కంప్లీట్ చేస్తున్నాము. దయచేసి ప్రజలకు ఇది చేసే వల్ల ఒక దినం ఇబ్బంది ఉంటుంది, తర్వాత బాగా అయిపోతుంది. మేము మా హెల్పింగ్ ఫ్రెండ్స్ సత్సరంలో రిటైర్డ్ ఎస్ఐ సత్యకుమార్ మరియు మన రిటైర్డ్ డిపిఎంఓ మన దేశాది శ్రీనివాసులు గారు, మళ్ళీ నేను, బాబు భరత్భూషణ్, రవికుమారు, 8 మంది ఉన్నాము. ఆ 8 సీతారాము రిటైర్డ్ డీజీఎము, సుధీర్ ఎస్బీఐ మేనేజర్ అంతా రిటైర్డ్ వాళ్ళంతా కలిసి 10 మంది మేము, నౌషాదు, ఇట్లా మేము ఫ్రెండ్స్ అంతా కలిసి 10 మంది ఇట్లా కార్యక్రమాలు, చిన్న చిన్న కార్యక్రమాలు మేము పట్టణంలో నియోజకవర్గంలో ఎక్కడైనా సరే మా దృష్టికి వస్తే వేయాలని నిశ్చయించుకున్నాము. దీనికి మా పత్రికల వాళ్ళు, విలేకరులు, కేసీటీవీ ముఖ్యంగా స్పందించి ప్రతి చోట ఎక్కడెక్కడైతే రోడ్డు బాగలేదో వాళ్ళు కేసీటీవీలో చూపిస్తున్నారు. అవి మేము నోట్ చేసుకుంటున్నాము. పేపర్లో కూడా రోడ్లు చాలా అధ్వానంలో ఉన్నారు. ఇప్పుడే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సంక్రాంతి లోపల గుంతలు పూడుస్తామని చెప్పినారు. వాళ్ళకి చాలా మా నమస్కారములు, అభినందనము. అందుకే ఈ రోడ్డు గుంతలు ఉండేదాన్ని పూడ్చి మంచిగా రోడ్డు వేపిస్తున్నాము. ఇకపోతే మీకు 20 ఏళ్ళుగా 2003 రిజిస్టర్ అయిన మా ప్రగతి ప్రదాత వాలంటీర్ సేవా ఆర్గనైజేషన్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. పిల్లలకి ఫీజులు కట్టేదేనేమి, అన్నదానం అయితేనే, బట్టలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నాము. క్రికెట్ టోర్నమెంటు, వాలీబాల్ టోర్నమెంటు, కబడ్డీ టోర్నమెంట్లు చేస్తున్నాము. ఇక ప్రజానీక అవసరమైన ప్రతి ఒక్క పని మాకు 9440078784కి
ఫోన్ చేసి నాకు చెప్పారంటే నేను సదా మీ సేవలోకి వచ్చి నా సాధ్యమైనంత సహాయం మీకు చేయగలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఇప్పుడే బ్యానర్లు వేయించాము. పిల్లలకి మైనర్ పిల్లలకి వెహికల్స్ 2 వీలర్స్ ఇవ్వకండి. ఇకపోతే మద్యం సేవించి వెహికల్స్ నడపకండి, 10,000 రూపాయలు జరిమానా వేస్తారు. దయచేసి ఈ 2 పనులు చేయకండి. అలాగే మున్సిపాలిటీలకు సకాలంలో పన్ను చెల్లించి మన పుంగనూరు అభివృద్ధికి తోడ్పడండి. ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. నమస్కారములతో మీ సుకుమార్ బాబు, రిటైర్డ్ డిఎస్పీ. అక్కడక్కడ గుంతలమైన రోడ్లను మా ఫ్రెండ్స్ తరఫున మేమందరము ముందుకు కూడా ఈ రోడ్లన్నీ గుంతలు పెట్టిన రోడ్లన్నీ మేము పూడ్చదలిచినాము. ఇంతకు ముందు కూడా బైపాస్ రన్నింగ్లో కూడా రోడ్డు గుంతలమయమైతే అదంతా మా ఫ్రెండ్స్ తరఫున మేమంతా కలిసి పూడ్చినాము. ఈరోజు చాలా రోజులుగా ఇక్కడే చూస్తున్నాము. గోకుల్ సర్కిల్లో గోకుల్ వీధిలో పోవు దారి చాలా అధ్వానంగా ఉంది. ఈ పిల్లలు వాళ్ళు ఇల్లు ఎక్కువగా ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఇళ్ళంతా పడిపోతున్నారు. అది మా దృష్టికి వచ్చిన దానివల్ల మేము మా ఫ్రెండ్స్ అంతా స్పందించి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. కాబట్టి అన్ని ప్రజలందరూ ఏదైనా ఉంటే మా దృష్టికి తెస్తే మేము సదా మీకు కృతజ్ఞతగా ఉంటాము. సుకుమార్ బాబు ఆధ్వర్యంలో, రిటైర్డ్ డిఎస్పీ సుకుమార్ బాబు ఆధ్వర్యంలో మేమంతా కలిసి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. అందరికీ నమస్కారం. ఈ నెల 5వ తేదీ ఆదివారం విజయవాడలో జరుగు హైందవ శంకరావానికి మద్దతుగా ఎన్వీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వేణుగోపాల్ రెడ్డి తన వంతు సహాయం అందించారు. పుంగనూరు నియోజకవర్గం నుండి బయలుదేరుతున్న వాహన సౌకర్యం కొరకు విశ్వ హిందూ పరిషత్ వారు వేణుగోపాల్ రెడ్డిని సంప్రదించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఎన్వీఆర్ ట్రస్ట్ తరఫున మీకు సహకరిస్తానని తెలిపారు. తెలియజేసిన విధంగానే హైందవ శంకరావానికి ప్రయాణార్థం విశ్వ హిందూ పరిషత్ వారికి 2,50,000 రూపాయలు అందించడం జరిగింది. పుంగనూరు విశ్వ హిందూ పరిషత్ తరఫున మరియు హిందూ జాగరణ సమితి తరఫున ఎన్వీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వేణుగోపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్వీఆర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ రెడ్డి, నరేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. యావత్ దేశంలో ఉన్నటువంటి ఆలయాలకి స్వయం ప్రతిపత్తి కల్పించాలా అనే ఒక సదుద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహిస్తున్నటువంటి హైందవ శంకారావం కొరకు ఒక మహత్తరమైనటువంటి ఏర్పాట్లని విజయవాడలో చేస్తున్నారు. అయితే ఇక్కడ నుండి హైందవ సోదరులు వెళ్ళడానికి రవాణా వ్యవస్థని స్థానికంగా ఉన్నటువంటి పెద్దల్ని కలిసి మీరు రవాణా వ్యవస్థని ఏర్పాటు చేసుకోండి అని వారు మాకు సూచన ఇచ్చారు. అయితే మాకు మొదట్లో భయం వేసింది. సంఖ్య అక్కడ సుమారు 10 లక్షల మంది ప్రత్యక్షంగాను 1 కోటి మంది పరోక్షంగాను ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలా అని చెప్పి మాకు మార్గదర్శనం చేసిన వాళ్ళు మేము ఆలోచన చేశాం. మనకు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 1000 మంది వెళ్తే కూడా 1,75,000 కదా అవుతారు. ఇంతటి మహత్తర కార్యాన్ని చెప్తున్నారు. ఇక్కడ రవాణా వ్యవస్థకి 1000 మందిని తీసుకెళ్లాలన్నా కూడాను సుమారు 20 బస్సులు ఏర్పాటు చేయాలా. 20 బస్సులు ఏర్పాటు చేయాలంటే 12 లక్షల రూపాయలు మనకు ఖర్చు వస్తుంది అనే ఒక ఆలోచనతోటి కొట్టిమిట్టాడుతున్నప్పుడు నేనున్నాను అని చెప్పి ముందుగా మాకు 2,50,000 రూపాయలని ఏ మాత్రం మాకు అడ్డు చెప్పకుండా మేము అడిగిన వెంటనే 2,50,000ని మాకు తోడ్పాటు అందించారు. అప్పుడు మాకు ఒక ధైర్యము స్థైర్యము అనేది ఏర్పడింది. ఇలాగే కాదు, హైందవ కార్యక్రమంలో గతంలో జరిగినటువంటి పలు కార్యక్రమాల్లో ఎన్నడూ లేని విధంగా మాకు ఈ హైందవ కార్యక్రమాలు నిర్వహించాలంటే ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే వాళ్ళు. వాళ్ళ దగ్గర 1000, వీళ్ళ దగ్గర 500 ఇలా సేకరించి ఈ చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేసే సతమతం అవుతూ ఉంటే మన పుంగనూరులో ఈరోజు ఎంతో వైభవంగా హైందవ సామ్రాజ్య దినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. పూర్తిగా దానికి తన వంతు సహాయ సహకారాలు అందించే ఆ కార్యక్రమానికి ఎంతన్నా కానీ నేనే వెచ్చిస్తాను. మీరు చేస్తున్నటువంటి మహత్తర కార్యాలకి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి మాకు వెన్నుదండుగా ఉంటూ మాకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి మా విశ్వ హిందూ పరిషత్ తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
పొంగనూరులో ఎస్టీయు సంఘ 2025 నూతన క్యాలెండర్ డైరీ మండలాధ్యక్షులు హరికిషోర్ రెడ్డి అధ్యక్షతన మండల విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ యాదవ్ పాల్గొని ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించి డిఏలు ఐఆర్ మంజూరు చేయాలని, 117 జీవో మరియు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఎస్టీయు సంఘం ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉందని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్టీయు పొంగనూరు మండల ప్రధాన కార్యదర్శి శ్రీధర్, సుధాకర్, బుడ్డన్న, శ్రీరాములు రెడ్డి, నరేంద్ర, వెంకటరెడ్డి, శ్రీనివాసులు, విజయ, భాగ్యమ్మ, మాధవి, అంజప్ప, ఖాదర్ బాషా, రాజశేఖర్ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేశారు. పొంగనూరు పట్టణం అంబేద్కర్ సర్కిల్ నందు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ చేసిన సామాజిక సేవలను తెలియజేశారు. కొంతమంది తమ స్వార్థం కోసం మందకృష్ణ మాదిగపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కించపరుస్తూ మాట్లాడటం సరికాదని తెలియజేశారు. కార్యక్రమంలో పొంగనూరు బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నరసింహులు, మండల ఎంఎస్పీ ఇన్ఛార్జ్ మాతంగి నాగభూషణం, కో ఇన్ఛార్జీలు ప్రభాకర్, ముత్యాల వెంకటరమణ, శ్రీనివాసులు, తోమరం నరసింహులు, సుబ్రహ్మణ్యం, ప్రకాశం కాలనీ కేశవ, సురేష్, రమణ, మురళి తదితరులు పాల్గొన్నారు. పోరాడాం సాధించాం, పోరాడాం సాధించాం, సాధించాం, పోరాడాం సాధించాం, పోరాడాం. అందరికీ నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత. జోహార్ డాక్టర్ అంబేద్కర్. ఎస్సీ అట్రాసిటీ చట్టము నిర్వీర్యమైనప్పుడు అట్రాసిటీ చట్టం పైన అన్ని రాజకీయ పార్టీలతోన తన నోటితో ఉండాలని చెప్పని అన్ని వర్గాల్లో కలుపుకొని పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే మందకృష్ణ మాదిగ తెలియజేస్తున్నారా. ఎస్సీలో అందరికీ న్యాయం జరగాలని ఎన్నో పోరాటం చేసుకుంటున్నాడు. అదేవిధంగా మన ముందున్న సమస్య ఏమని చెప్పంటే మా సోదరులైన బాల సోదరులు మాకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ వచ్చిన ప్రకటన చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎస్సీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుడు కాంగ్రెస్ పార్టీ శంకర్రావుని అగ్రవర్ణాల వారు దాడి చేస్తే ముందు నడిపించి ఉద్యమం చేసి వాళ్ళు అరెస్ట్ చేయించింది మా మందకృష్ణ మాదిగ గారని మేము సగౌరవంగా చెప్తున్నాము. అదేవిధంగా కలిసి ఉందామంటారు, మేము కూడా కలిసి ఉందాం సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఏమంటే అన్నదమ్ముల్లాగా అందరూ సమానంగా పంచుకుందాం, తర్వాత అందరూ తెలుసుకుందాం, మనకి కావాల్సిన హక్కు కోసం పోరాటం చేద్దాం. మీకు చేత అయితే స్టేజ్ల మీద ఎక్కువ పలకడం కాదు, మన పోరాటాలు పెంచుకోవడానికి ముందుకు రండి, పోరాటం చేయండి. మాకు రావాల్సిన ఓటాన్ని మాకు పంచండి, మీకు రావాల్సిన ఓటాన్ని మీకు తీసుకోవాలన్నా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడైనా ఎప్పుడైనా నాయకులు మాట్లాడే ముందు ఎవరు జాగ్రత్త పెట్టుకుని మందకృష్ణ మాదిగ పైన కూటాలు తటాలు కలిస్తే మాదిగ బుద్ధి చెప్పడానికి రోడ్లపైకి వచ్చి మీ అందుకు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. సోదరులారా, ఈరోజు కారణం ఏమంటే అదేవిధంగా రేపు ఈ జనవరి నెలలో ఒక కమిషన్ రాబోతున్నది. ఈ కమిషన్లో ఉన్నటువంటి మాలమాదిగలకు కుల గణాంకాలను తయారు చేయడం జరిగింది. ఈ కుల గణాంకాలలో ఉన్న తప్పులను సరిదిద్దుకోవడానికి సమయం కూడా సవరించినారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని అధికారులు మాకు జరిగినటువంటి తప్పులు, కులంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్ది కమిషన్ ముందు పెట్టాలని కోరుతున్నాము. ఈ కమిషన్లో కొంతమంది అధికారులు ఎస్సీ అని చెప్పంటే కొంతమందిని మాలని, కొంతమందిని మాదిగని తప్పుడు రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఈ తప్పును సరిదిద్దుకోవడము అప్లికేషన్ ఇవ్వమంటారు. అప్లికేషన్ చెప్పంటే జ్ఞానము ప్రజలకు లేదు కాబట్టి మీరు చేసిన తప్పులే మీరే సరిదిద్దుకునే విధంగా మీరు సర్వే నిర్వహించి మీ సర్వే ద్వారా రిపోర్ట్ తయారు చేసి ఎవరైతే ఎస్సీలో మాల ఉన్నారో వాళ్ళకి మాలండి, ఎవరైతే మాదిగంటారో వాళ్ళకి మాదిగండి. అది కాకుండా మీకు నచ్చినట్టుగా పేరు రాసి తారుమారు చేసి లెక్కలు తప్పులు చేసి కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను బహిర్గతం చేసి మీ అంత చూస్తాము. ఇది కూడా చేస్తున్నాము. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఎస్టీయు ఎంతగానో కృషి చేస్తున్నట్లు ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల మురళి, మండలాధ్యక్షుడు అయ్యూబ్ ఖాన్లు తెలిపారు. రామసముద్రంలోని మోడల్ స్కూల్ పాఠశాల ఆవరణంలో ఎస్టీయు క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను ఎస్టీయు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలో పాఠశాలల అభివృద్ధితో పాటు పేద విద్యార్థుల చేయూతకు సహకారం ఇస్తామని చెప్పారు. మండలంలో అన్ని పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు ఎస్టీయుచే ముద్రించబడిన స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. రామసముద్రం ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చిట్టిబాబు మాట్లాడుతూ మండలంలో ఎస్టీయు సంఘం నిర్వహిస్తున్న
కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు. పేద పిల్లల చేయుతకు వారు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మండల ఎస్టీయు శాఖ, మండల విద్యాశాఖ అధికారులకు మరియు అన్ని ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు ఎస్టీయు డైరీ మరియు అనుబంధ జీవో పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు హేమలత, ఆంజనేయులు, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మునిస్వామి నాయక్, కేసీపల్లి, అరికల, మట్లవారిపల్లి, కేజీబీవీ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి, గురునాథం, బాలసుబ్రహ్మణ్యం, మస్తాన్బి, ఎస్టీయు ప్రధాన కార్యదర్శి రమాదేవి, ఆర్థిక కార్యదర్శి సురేష్, అన్నమయ్య జిల్లా నాయకులు శంకర్, మనోహర్, అనిల్ కుమార్, మహిదర్ రావు, చెంగల్రాయాచారి, కేశవ కుమార్, కృష్ణమూర్తి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం సందర్భంగా దక్షిణామూర్తికి విశేష పూజలు జరిగాయి. ఉదయాన్నే ఆలయ అర్చకులు స్వామివారి మూల విగ్రహానికి పాలు, పెరుగు, పసుపు, విభూదులతో అభిషేకించిన తర్వాత అలంకరించి పూజల్ని నిర్వహించారు. భక్తులు దక్షిణామూర్తిని దర్శించుకున్నారు. लोकितायस्तपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिज्याय कक्षाणां पतये नमो नमो भुवन्तये वारिवस्त्रुधाय औषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय नमस्तहमानाय निव्याधिन अव्याधिनीनां पतये नमो नमः कपूभाय निसिंहिने सेनानां पतये नमो नमो नमस्तहमानाय निव्याधिन अव्याधिनीनां पतये नमो नमः कपूभाय निसिंहिने सेनानां पतये नमो नमो निसिंहिन इषुधिमधे तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते साधूनां पतये नमो नमो निचेरवे परिचराय शरण्यानां पतये नमो नमः तिष्ठभ्यो दावभ्यश्च वो नमो नमः स्वभाभ्यश्वभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्यो अश्वपतिभ्यश्च वो नमः मानार्भकं मानवक्षन्तमतमानवक्षितं मानोधीत्रं मोधमात्रं प्रियामानस्तन्भो रुद्रऋषः भस्माभिषेकं सर्पयामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकविबन्धनान् वृक्षोर्वृक्षेयमामृतात् श्रीगुरुदक्षिणामूर्तिस्वामी देवताभ्यो नमः कल्याणकारणाय नमः तत्पुरुषाय विद्महे गुरुबलप्रसादिताय धीमहि तन्नो गुरुदक्षिणामूर्ति प्रचोदयात् तत्पुरुषाय विद्महे विद्यास्वरूपाय धीमहि तन्नो गुरुदक्षिणामूर्ति प्रचोदयात् श्री गुरुदक्षिणामूर्तिस्वामिने नमः। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైందవ శంకరావ యాత్రకు 2,50,000 రూపాయలు వితరణ చేసిన ఎన్వీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వేణుగోపాల్ రెడ్డి. నక్కబండలో పాఠశాలను ఏర్పాటు చేయండి, విద్యార్థుల తల్లిదండ్రుల వినతి. యాసమనే కమిటీ వారు తమ బాధ్యతలు తెలుసుకునేందుకే శిక్షణ. ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి. గోకుల్ రోడ్డును మరమ్మతు చేయించిన విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.